వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించడాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నిరాహార దీక్షతో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది అన్న ఆసుపత్రికి తరలించడం తప్పు కాదు అని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది. వాంగ్చుక్ ను నిర్బంధించి ఆయన స్వేచ్ఛకు భంగం కలిగించారు అనడాన్ని ప్రభుత్వం ఖండించింది. ఆయన స్వేచ్ఛా పౌరుడుగానే ఉన్నాడు అని కోర్టుకు తెలిపింది. ఆసుపత్రిలో వైద్యులు ఆయన సమ్మతితోనే చికిత్స చేస్తూ ఉన్నారని కోర్టు ప్రకటించింది. సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి మిదాంతాకు వాంగ్ను బదిలీ చేయాలి అని ఆయన భార్య గీతాంజలి వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం, పోలీసులు, ఆసుపత్రి వర్గాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలి అని కోరింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.